కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పర్యటించారు మాజీ మంత్రి హరీష్ రావు. అక్కడ పంటల్ని పరిశీలించారు. వరద కారణంగా నష్టపోయిన రైతులతో ఆయన మాట్లాడారు. వరద బాధితుల్ని ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు మాజీ మంత్రి. స్వయంగా సీఎం హామీ ఇచ్చినా కూడా ఇంతవరకు రైతులకి సాయం అందలేదన్నారు మాజీ మంత్రి. ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారు ఇటు మర్రి చూసింది లేదు, బ్రిడ్జిలు రిపేర్ చేసింది లేదు, రైతులకు పైసా సాయం చేసింది లేదు, ఇండ్లు కూలిపోయిన ప్రజలకు కూడా ఒక్క రూపాయి ఇచ్చిన పాపాన పోలేదు. రేవంత్ రెడ్డి మాటలకు ఎక్కువ, చేతలకు తక్కువ. కామారెడ్డి జిల్లాలో 40,000 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. వేలాది ఎకరాల్లో ఇసుక మేటలు పెట్టడం జరిగింది. వేలాది ఇండ్లు కూలిపోవడం జరిగింది. మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు సాయం చేయడం లేదు? ఆ రోజు ఏం చెప్పినావు నువ్వు? ఎకరాన 10,000 రూపాయలు తక్షణమే ఆర్థిక సాయం అందిస్తామన్నావు. తక్షణమే అని చెప్పి వరదల్లో మునిగి 2 నెలలు అయింది కదా. ఈ రోజు వరకు పైసా సాయం చేయలే రేవంత్ రెడ్డి గారు. ఇలా రైతులను ఉసురు పోసుకుంటున్నావు నువ్వు.